రైట్‌గా ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 39కి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే గనక వెంటనే వైద్యులను సంప్రదించాలంటూ కూడా ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మొత్తం మీద ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 39గా నమోదైంది. ఇక స్వల్పంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క కరోనా కేసుల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే దీనికి సంబంధించి కూడా ఆహ్, సంబంధించి అన్ని సదుపాయాల్లో భాగంగా ఇటు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా క్వారంటైన్లో ఉండాలని, అలాగే దీనికి సంబంధించి ఎవరైనా రోగులు గనక దానికి సంబంధించినటువంటి ఏమైనా లక్షణాలు ఉంటే గనక ఇటు దగ్గు కానీ, జ్వరం కానీ తదితర లక్షణాలు ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా కూడా మీరు వైద్యులను సంప్రదించాలని చెప్పేసి ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆరోగ్య శాఖ సూచిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, సాయి, ఏపీలో రోజు రోజుకి కూడా కోవిడ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేసులు పరీక్షలు చేసేటువంటి టెస్టులు చేసేటువంటి సంఖ్య తక్కువగా ఉండడంతో అవి బయటపడుతున్నటువంటి సంఖ్య కూడా తక్కువగానే ఉంది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా మరొక 7 కేసులు నమోదు అయినట్లు అధికారికంగా కూడా మనకు తెలుస్తుండగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కూడా కోవిడ్ టెస్టుల సంఖ్య గనక అందుబాటులో ఉంటే గనక ఇప్పుడు ఆ సంఖ్య వందల సంఖ్యలో ఉండేది అనేది కూడా ప్రస్తుతం భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో ఉంది. అయితే ఈ తీవ్రతకు సంబంధించి ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రజలు పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు, భయాందోళన చెందవద్దు అంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడంతో మెజారిటీ రోగులు కూడా హోమ్ ఐసోలేషన్ లేదా సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని, తీవ్రంగా వారు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక, లేదంటే గుండె, బీపీ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు కానీ, మధుమేహం వంటి వారు ఉన్నవారు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అనేది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రధానంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు వంటివి ఎక్కువగా తీవ్రంగా ఉంటే గనక హోమ్ ఐసోలేషన్ పాటిస్తూ వైద్యులను సంప్రదించి కోవిడ్ టెస్టులు చేసుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే గనక వైద్యుల సూచనలతో హోమ్ ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో చేరాలనేది కూడా ఈ రోజు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, ఎక్కువగా సమావేశాలు కానీ, శుభకార్యాలు కానీ అటువంటివి ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం అనేది మరోసారి దైనందిన జీవితంలో కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. గతంలో కోవిడ్ సందర్భంలో ఏ విధంగా అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటేనే కరోనా అనేది నియంత్రణలో ఉంటుంది అనేది కూడా ఈ రోజు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా టెస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఎక్కడా కూడా టెస్టులు అనేవి ఇంకా జిల్లా కేంద్రాలు లేదా ప్రధాన ఆసుపత్రులు, బోధన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది, ప్రైవేట్ ల్యాబ్ల్లో అందుబాటులో ఉంది తప్ప గతంలో ఉన్నట్టు అటు ప్రాంతీయ ఆసుపత్రులు కానీ, లేదంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఇంకా కోవిడ్ కిట్లు అనేవి కూడా ఇంకా అందుబాటులో లేవు. అవి కనుక అందుబాటులోకి వస్తే నిజంగా అసలు వాస్తవ రూపంలో ఎంతమందికి పాజిటివ్ ఉంది, ఎంతమందికి నెగిటివ్ అనేది కూడా ఈ రోజు తేల్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు జనాభా అంతటికి ఇప్పటికే వ్యాక్సిన్ పూర్తి అవడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి అనేది కూడా కాస్త ఎక్కువగానే ఉండడంతో ప్రస్తుతం ఆ కోవిడ్ ప్రభావం అనేది వారిపై చూపించదు అనేటువంటి ధీమా అయితే ప్రజల్లో కాస్త కనిపిస్తుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అనేది కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల నమోదవుతున్న కేసులకు సంబంధించి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ RF5 కారణం అని కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వైరాలజీ ల్యాబ్ లో శాంపిల్స్ సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ఇది వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మునుపటి వేరియంట్లతో పోలిస్తే కనుక ఇది పెద్ద ప్రమాదం కాదనేది మాత్రం WHO కానీ వైద్య నిపుణులు కానీ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త తీసుకోవడమే దీనికి సరైన చికిత్స అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.